Hi viewers, good afternoon. This is Ramya from Krishna Jewelries, Jubilee Hills Road number 36, opposite to Beyond Coffee అండి. And first of all అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. బికాజ్ రేపు మా లైవ్ లేదు కదా, అందుకే ఇవాళ నేను మీకు అందరికీ వ్యాలంటైన్స్ డే విషెస్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్, డిజిటల్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కస్టమర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్స్కి పేరు పేరున థ్యాంక్స్ అండి. బికాజ్ వీ హ్యావ్ రీచ్డ్ ఆల్మోస్ట్ 80K వ్యూయర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్మోస్ట్ 2 lakh వ్యూయర్స్ ఇన్ ఫేస్బుక్ అండి. ఈవెన్ యూట్యూబ్లో కూడా చాలా ఫాస్ట్గా వ్యూవర్స్ పెరుగుతున్నారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే డెఫినెట్గా వీ క్యాన్ మూవ్ ఫార్వర్డ్ అనుకుంటున్నాము. అండ్ ఇంకా చాలా మంచి మంచి లైవ్స్ తోటి, మంచి మంచి రీల్స్, లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ తోటి మేము ముందుకి వస్తాము. అండ్ ఇవాళ వచ్చేసి స్పెషల్లీ గోల్డ్ జ్యువెలరీ, గోల్డ్లో కొన్ని సీజెడ్ కాంబినేషన్, కొన్ని పచ్చి వర్క్ కాంబినేషన్ అండ్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఒకసారి జ్యువెలరీ చూసుకునే ముందు షోరూమ్ డీటెయిల్స్ కూడా చూద్దాము. దిస్ ఈస్ అవర్ కాంటాక్ట్ నెంబర్, మీరు వాట్సాప్లో కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇట్స్ అవర్ వెబ్సైట్ అండి. అండ్ కృష్ణ జ్యువెలరీస్ పర్ల్స్ అండ్ జెమ్స్, అది వచ్చేసి మన లోగో. అండ్ వీ హ్యావ్ వీడియో కాల్ షాపింగ్ అండ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది, డిపెండ్ అపాన్ ది కంట్రీ అండ్ దేర్ కస్టమ్స్ అనమాట. సో వీడియో కాల్ షాపింగ్ కోసం మీరు మాకు పేయింగ్ చేయొచ్చు డైరెక్ట్గా. సో మేము మీకు అసైన్ చేస్తాము. మీరు ఏ జ్యువెలరీ చూసుకున్నా మీకు ఏదైనా నచ్చితే వీఆర్ దేర్ టు సర్వ్ యూ బెటర్. అండ్ ఇంకా ఏదైనా మీకు డీటెయిల్గా కావాలి అనుకుంటే కూడా మీరు పింక్ చేయొచ్చండి. అంటే పైన స్క్రోల్ అవుతుంటుంది నెంబర్, ఆ నెంబర్కి పింక్ చేయొచ్చు. లేదు అనుకుంటే నార్మల్గా కూడా లైవ్లో మీరు పింక్ చేస్తే మా బ్యాక్ ఎండ్ టీమ్ మీకు కనెక్ట్ అవుతారు. సో డైరెక్ట్గా మీకు వాట్సాప్కి లింక్ ఇస్తారు. ఈవెన్ యూట్యూబ్లో కూడా ఏంటంటే మార్నింగ్ చేసిన లైవ్స్ ఈవినింగ్ వస్తాయి. లైవ్ చేయలేకపోతున్నాం, బట్ వీఆర్ పోస్టింగ్ దట్. సో మీరు ఇందులో ఏదైనా మిస్ అయితే కూడా మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో కూడా చూడొచ్చు. అయితే స్టార్ట్ చేద్దామా మన లైవ్? ఒకసారి జ్యువెలరీ చూసుకోండి, సో దట్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నక్షి కాంబినేషన్, మ్యాంగో హారం విత్ లక్ష్మీదేవి నెక్లెస్. అండ్ ఇది వచ్చేసి మనకి బొట్టుమాల విత్ కాంబినేషన్ ఆఫ్ సీజర్ నెక్లెస్ అండి. మ్యాంగో హారం ప్లస్ కంటి స్టైల్, అది కూడా వచ్చేసి మ్యాంగో హారం విత్ రామ్ పరివార్. వాటికి మ్యాచింగ్ జుమ్కాస్ ఉన్నాయి అండ్ 1 pair ఆఫ్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ వెయిట్ అండ్ డీటెయిల్స్. ఈ షార్ట్ నెక్లెస్ చూడండి, విత్ కోరల్ కాంబినేషన్ ఉంది. కోరల్స్ అనేవి ఇప్పుడు బాగా ట్రెండింగ్ నడుస్తున్నాయి. అంటే చాలామంది పేస్ట్రియల్ కలర్స్ ఎలా ప్రిఫర్ చేస్తున్నారు, ఈవెన్ కోరల్స్ కూడా చాలా ప్రిఫర్ చేస్తున్నారండి. ఒకప్పుడు కోరల్స్ అంటే ఓన్లీ సూత్రాల్లోనూ లేకపోతే సింపుల్గా ఒక లైన్లో పర్ల్స్ కాంబినేషన్తో వేసుకునే వాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాకుండా కోరల్తోనే చాలా వెరైటీస్ వస్తున్నాయి. ఈ కోరల్స్ వచ్చేసి మనకి పంకిన్ బీడ్స్ ఉన్నాయండి, అంటే పంకిన్ షేప్లో వచ్చాయి బీడ్స్. పైన వచ్చేసి కూడా మనకి క్యాప్ వచ్చింది దీనికి. సో దాంట్లో ఏమవుతుందంటే కోరల్ అనేది ఇంకా బ్రైట్గా బ్రిలియంట్గా కనిపిస్తుంది. వాటికి వచ్చేసి మనకి గోల్డెన్ కలర్ రైస్ పర్ల్స్ కాంబినేషన్ ఇచ్చారు. దాని ప్లస్ లక్ష్మీదేవితో సెట్ చేసి ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి మ్యాంగో షేప్ వచ్చింది. పైన వచ్చేసి ఏంటంటే పికాక్ ఫెదర్స్ అనేవి, మీకు పికాక్ ముడుచుకొని ఫెదర్స్ అనేవి కనిపిస్తున్నాయండి. ఇవంతా వచ్చేసి పోటాస్ ఉన్నాయి. సో ఇది లైట్ వెయిట్లో వస్తుంది మీకు ఈ నెక్లెస్ అనేది. ఈవెన్ కిడ్స్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ సింపుల్ పట్టు శారీస్కి ఇలాంటిది వేసుకొని ఒక జుమ్కా పెట్టుకున్నారనుకోండి, చాలా బ్రిలియంట్గా కనిపిస్తుందండి. లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇది అప్రాక్సిమేట్గా మనకు వచ్చేసి 2.2 lakhs వరకు పడుతుంది. సెమీ యాంటిక్ వర్క్ ఉందండి, ఫుల్ యాంటిక్ వర్క్ లేదు. ఫుల్ యాంటిక్ వర్క్ ఉంటే ఇంకా డార్క్ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి, గోల్డ్ అనేది ఎక్కువ డంప్ లేదు, ప్యూర్లీ హ్యాండ్మేడ్ పీస్ వచ్చింది. ఎక్కడైతే మనకి పోటా వచ్చిందో అదంతా క్లోజ్ సెట్టింగ్ వచ్చింది. రెస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకంతా ఓపెన్ సెట్టింగ్ ఉంది. ఇది వచ్చేసి మనకి గేరు పాలిష్ మీద యాంటిక్ చేశారు. యూజువల్గా ఏంటంటే యాంటిక్ అనేది ఇంకా డార్క్ కనిపిస్తుంది, బట్ దిస్ ఇస్ గేరు విత్ యాంటిక్ పాలిష్ అనమాట. బ్యాక్ వచ్చేసి మీరు కావాలి అనుకుంటే చైన్ కూడా వేసుకోవచ్చు, బట్ మాది ఏంటంటే జస్ట్ డోరీ తోటి మేము సెట్ చేసాము. సో దానికి నేను మ్యాచింగ్ కాంబినేషన్ హారం తీసుకున్నాను. లక్ష్మీదేవి కాంబినేషన్ విత్ మ్యాంగో వచ్చింది. పైకి వచ్చేసి మనకి ఇక్కడ 3 లక్ష్మి ఆల్టర్నేట్ ఇచ్చారండి. ఒకటి లీఫ్ ప్యాటర్న్ వచ్చింది, లక్ష్మీదేవి 3, మళ్ళీ లీఫ్ ప్యాటర్న్ లక్ష్మీదేవి 3. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది మనకి హారం కూడా. ఇవన్నీ వచ్చేసి మనకి కాంబినేషన్ తోటి రూబీ పోటాతో వచ్చింది. ఇది వచ్చేసి ఫుల్ యాంటిక్ అండి, అంటే ప్రాపర్ యాంటిక్ వర్క్ అనమాట. గేరు మీద యాంటిక్ కాదు, ప్రాపర్ యాంటిక్ వర్క్ పాలిష్. బ్యాక్ సైడ్ చూడండి, ఈ లోపల వచ్చేసి మనకి నాన్ పట్టీ వస్తుంది. ఆ పట్టీ మీద సెట్ చేస్తారు. సో ఏంటంటే దానివల్ల ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా ఉంటుంది.
సో ప్రతి మ్యాంగో దేనికి దానికి జాయింట్ చేసే ఉంది. సో జాయింటింగ్ కూడా మనకి ఏంటంటే 22 క్యారెట్ గోల్డ్తో చేస్తారు. జాయింటింగ్ కూడా మొత్తం 22 వస్తుంది. సో మెల్ట్ చేసినప్పుడు కూడా 22 క్యారెటే వస్తుందండి. ఒకప్పుడు ఏంటంటే దానికి ఏడియం తోటి జాయింట్ చేసేవాళ్ళు, అందుకోసం అనే ప్యూరిటీ అనేది తక్కువ వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటంటే జాయింటింగ్ కూడా 22 క్యారెట్ వల్ల మీకు ఫుల్ ప్యూరిటీ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మన మ్యాంగో మీద డిజైన్ వచ్చింది, స్టార్ ఇచ్చారు, ఒక 2 కర్వ్స్ స్టైల్లో వచ్చింది. మొత్తం మ్యాంగోస్ అన్నీ కూడా అదే ప్యాటర్న్లో వచ్చాయి. అండ్ మ్యాంగోకి ఏంటంటే కింద జాయింటింగ్లో మనకి ఒక పూజ సెట్ చేశారండి. అంటే పూజ ఇన్ ద సెన్స్ రౌండ్ బాల్స్ అనమాట. ఆ బాల్ని సెట్ చేశారు. పైన వచ్చేసి మనకి ఏవైతే లక్ష్మీదేవి కాంబినేషన్ ఇచ్చారో అండ్ లీఫ్ ప్యాటర్న్ ఇచ్చారో దానిపైన కూడా మనకి అలా బాల్ లాగా సెట్ చేశారు. ఇది వచ్చేసి మనకి 22 ఇంచెస్ ఉంటుందండి. అంటే ఏదైనా షోల్డర్ నుంచి మనం కౌంట్ చేసుకుంటాము. సో ఈ లెంగ్త్లో వస్తుంది. పైన వచ్చేసి మీరు ఎలాగో నెక్లెస్ పెట్టుకుంటారు కాబట్టి మీకు ఈ లెంగ్త్లో సరిపోతుంది. ఇది వితౌట్ పెండెంట్ కాంబినేషన్. సో పెండెంట్ ఉంటే డిఫరెంట్ లుక్ వస్తుంది, బట్ వితౌట్ పెండెంట్ అనేది మీకు ఇది థర్డ్ స్టెప్ లాగా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సెకండ్ ఒకటి వేసుకొని మధ్యలో పైన ఒకటి చోకర్ లాగా. థర్డ్ స్టెప్ అయితే ఈ రేంజ్లో వేసుకోవచ్చు, ఎందుకంటే పైన ఒక నెక్లెస్ వస్తుంది, కింద ఒక నెక్లెస్ వస్తుంది కదా. బ్రైడ్స్కి చాలా బాగుంటుంది. లైట్ వెయిట్లో ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ పీస్ అని చెప్పచ్చు, ఎందుకంటే దిస్ ఈజ్ జస్ట్ 65 grams. అప్రాక్సిమేట్గా మనకి 4.2 lakhs వరకు పడుతుంది. దీనికి మ్యాచింగ్ జుమ్కాస్ లక్ష్మీదేవి కాంబినేషన్తో ఉంది. దిస్ ఇస్ 20 grams అండి. 20 grams చాలా హెవీగా ఉన్నాయి జుమ్కాస్. ఎందుకు హెవీ అంటున్నానంటే ఈవెన్ లెంగ్త్ వైజ్ కూడా చూస్తే మనకి ఆల్మోస్ట్ ఇది 2 inches పైననే ఉంది. కింద వచ్చేసి మనకి పర్ల్ కాంబినేషన్ ఇచ్చారు. అంటే మళ్ళీ గోల్డ్ బాల్స్ ఇచ్చారనుకోండి హైలైట్ అనేది అవ్వదు కదా, అందుకోసం మనకి పర్ల్ కాంబినేషన్ వైట్ ఉండడానికి. ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీదేవి పెండెంట్స్ వస్తాయి కదా, పెండెంట్ ఎలా అయితే లక్ష్మీదేవి వస్తుందో హాలో లక్ష్మీదేవి సేమ్ అదే కాంబినేషన్ అండి ఇది మొత్తము. పైన స్టడ్ కూడా మనకి లక్ష్మీదేవి కాంబినేషన్ ఇచ్చారు. అండ్ జుమ్కా వెడ్త్ కూడా బాగుంది, ఆల్మోస్ట్ 1 inch వెడ్త్ అనేది ఉంది. సో లోపల చూస్తే మీకు ఏంటంటే మొత్తం డై వస్తుంది. డై పైన ఏదైతే మనం ఇదంతా చెక్కుతారో డిజైన్ అనేది అది మొత్తం హ్యాండ్మేడ్ వస్తుంది. ఓవరాల్గా జుమ్కా మొత్తం కూడా వర్క్ వచ్చిందండి, బ్యాక్ సైడ్ కూడా వర్క్ వచ్చింది. సో దిస్ ఈజ్ హార్డ్లీ 20 grams, బట్ 20 gramsలో చాలా నిండుగా ఉన్నాయి. ఇందాక నేను చూపించిన నెక్లెస్ ఇలా సెట్ లాగా తీసుకున్నారనుకోండి మీకు ఏంటంటే 4 lakhsలో మొత్తం సెట్ లాగా సెట్ అయిపోతుంది. సో ఈ జుమ్కాస్ వచ్చేసి మనకి 1.2 lakhs వరకు పడుతుంది. ఆ నెక్లెస్ వచ్చేసి అరౌండ్ 2.2 lakhs, ఆల్మోస్ట్ నాట్ ఈవెన్ 3.5 అనమాట. 3.5లో ఫుల్ సెట్ వచ్చేస్తుంది. అంటే లైట్ వెయిట్ బ్రైడ్కి ఎవరైనా ప్రిఫర్ చేసే మట్టుకైతే ఇలాంటి స్టైల్ కూడా మన దగ్గర ఉంటాయి అని ఆ స్టైల్లో చూపిస్తున్నాను. అండ్ ఈవెన్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా చూసుకోవచ్చు కదా, లైట్ వెయిట్ బ్యాంగిల్స్. మొత్తం యాంటిక్ పాలిష్ వచ్చిందండి విత్ కుందన్ ప్యాటర్న్. మధ్యలో వచ్చేసి మనకి సీజెడ్ కాంబినేషన్ ఇచ్చారు. మొత్తం ఇలాగే మ్యాంగోస్ వచ్చేసి మనకి 4 స్టైల్ వచ్చింది, ఇక్కడ 4 ways వచ్చింది. అండ్ అప్రాక్సిమేట్గా మనకి 2 బ్యాంగిల్స్ కలిపి 28 grams ఉన్నాయండి. అరౌండ్ మనకి 1.6 lakhs వరకు పడుతుంది. సో 4 బ్యాంగిల్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 2.6 size వచ్చింది. సో ఇది సెట్ ఆఫ్ 2 బ్యాంగిల్స్. కావాలంటే 4 బ్యాంగిల్స్ కూడా మనం ఆర్డర్ మీద చేసేసి ఇస్తాము. లోపల కావాలి అనుకుంటే ప్లాస్టిక్ బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చు, అంటే కొంచెం స్ట్రెంగ్త్ ఇంకా స్ట్రాంగ్ ఉండాలి అనుకుంటే ప్లాస్టిక్ బ్యాంగిల్ వేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ నాట్ సజెస్టబుల్ ఫర్ డైలీ వేర్. జస్ట్ పార్టీ వేర్ అలా వేసుకొని తీసేసారా అనేటట్టు మట్టుకే బాగుంటుంది. పైన వచ్చేసి మనకి మ్యాట్ ఫినిష్ వచ్చింది. అండ్ సైడ్ వచ్చేసి మనకి 2 బ్యాంగిల్స్ లాగా సెట్ చేసి పైన డిజైన్ అనేది సెట్ చేశారు. కమింగ్ టు సీజెడ్ కాంబినేషన్, హారం విత్ నెక్లెస్, పచ్చి వర్క్ వచ్చిందండి. ఇవి వచ్చేసి మనకి మొత్తం సీజెడ్ సొరాస్కి స్టోన్స్ కాంబినేషన్తో ఉన్నాయి. ఇదంతా మొత్తం మనకి డైమండ్ వర్క్ లాగా కనిపిస్తుంది, ఎందుకంటే సీజెడ్ అనేది యూజువల్గా సైజ్ ఆఫ్ సీజెడ్ అసార్ట్ చేయలేరు, బట్ డైమండ్ వర్క్మెన్షిప్ ఇచ్చేటప్పుడు మటుకు కంపల్సరీ అసార్ట్ చేయాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని సీజెడ్ సైజెస్ కూడా ఒకటే ఉంటాయి. చాలా లైట్ వెయిట్ కాంబినేషన్. గిఫ్టింగ్ పర్పస్ కానీ లేదు అనుకుంటే కిడ్స్కి కానీ
ఫ్యాన్సీ శారీస్కి చాలా బాగుంటుంది ఇలాంటి కాంబినేషన్. అండ్ ఇవి వచ్చేసి మనకి ఎమరాల్డ్ బీట్స్తో ఇచ్చారు విత్ పర్ల్స్, రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ వచ్చింది. అప్రాక్సిమేట్గా మనకి ఈ నెక్లెస్ వచ్చేసి అరౌండ్ 2.4 lakhs వరకు పడుతుందండి. 37 grams గ్రాస్ వెయిట్ ఉంది, 30 grams నెట్ వెయిట్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కూడా మనకి హాల్ మార్క్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది హాల్ మార్కింగ్ అనేది. హాల్ మార్కింగ్ కన్సిస్ట్ ఆఫ్ 5 థింగ్స్ అండి. ఒకటి వచ్చేసి BIS అనేది ట్రయాంగిల్ షేప్ వస్తుంది అండ్ మార్కింగ్ వస్తుంది, అంటే కంపెనీ మార్క్ ఒకటి వస్తుంది, ఇయర్ ఆఫ్ మార్కింగ్ వస్తుంది అండ్ లోగో ఒకటి వస్తుంది, కంపెనీ లోగో ఒకటి వస్తుంది, 916 ఒకటి ఇస్తారు. సో ఇట్స్ ఆల్ మిక్స్డ్ ఆఫ్ 5 థింగ్స్ అనమాట హాల్ మార్కింగ్లో. ఏ షోరూమ్ది వాళ్ళది ఇండివిజువల్, అంటే మార్క్ చేసేది గవర్నమెంట్ వాళ్ళు, బట్ ఇండివిజువల్గా వాళ్ళ షోరూమ్ లోగో అనేది కంపల్సరీ కూడా వస్తుంది దానిపైన. ఫ్యూచర్లో మీరు ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు కూడా మీకు ఇబ్బంది ఉండకూడదు కదా, ఈవెన్ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ మిస్ ద బిల్, అందుకోసమనే. సో దస్ ఇస్ బొట్టుమాల. కొంచెం హెవీగా కనిపిస్తుంది, బట్ దిస్ ఇస్ లైట్ వెయిట్ కాంబినేషన్. 2-in-1 ప్యాటర్న్ అండి. హారం కమ్ వడ్డానం లాగా ప్రిఫర్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇదేంటంటే ఎంబోజ్ అవుతుంది మొత్తం, ఈవెన్ లక్ష్మి కూడా ఎంబోజ్ అవుతుంది ఇందులో. బొట్టు ఎంతైతే ఎంబోజ్ అవుతుందో అదే ప్యాటర్న్లో మనకి లక్ష్మి కూడా ఎంబోజ్ అయిందండి. సో ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చింది, అంటే మొత్తం నడుము మొత్తం కూడా కవర్ అవుతుంది. అలా నేను సన్నగా ఉన్నానని చెప్పను, బట్ కవర్ అవుతుంది ఇది. సో లెంగ్త్ కూడా ఆల్మోస్ట్ మీకు 24 inches వచ్చిందండి. అండ్ దిస్ ఇస్ 100 grams అనమాట. మీకు వచ్చేసి CZ కాంబినేషన్, బొట్టు మొత్తం సైడ్ అంతా CZ వచ్చింది, మధ్యలో వచ్చేసి రూబీ అండ్ ఒకటి లక్ష్మి ఒకటి పికాక్, ఒకటి లక్ష్మి ఒకటి పికాక్. కొన్నిటికి ఏంటంటే బొట్టుమాల ఫుల్ ఫ్లెడ్జ్లో లక్ష్మి వస్తుంది, లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్లో పికాక్ వస్తుంది. బట్ ఇదేంటంటే మనకి 2 కాంబినేషన్ తోటి సెట్ చేశారు, ఒకటి లక్ష్మి ఒకటి పికాక్. ఈవెన్ పికాక్ కూడా ఫుల్ పికాక్ వచ్చింది, చాలా నీట్గా ఉంది వర్క్. అండ్ దాన్ని డివైడ్ చేయడానికి మనకి ఇక్కడ ఏంటంటే ఒక బ్రిడ్జ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే షేప్లో సెట్ చేశారు. ఇక్కడ బొట్టులో కూడా మనకి CZs అనేవి ఎక్కువగా లేవు, అంటే గోల్డ్ వెయిట్ ఎక్కువ ఉండి స్టోన్ వెయిట్ తక్కువ ఉండాలి అని చాలామంది కస్టమర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మళ్ళీ స్టోన్లో మేము లాస్ అవుతామేమో అన్న థింక్తో కూడా తీసుకునే వాళ్ళు ఉంటారండి. అలాంటి వాళ్ళ కోసం ఈ బొట్టుమాల బెస్ట్ పీస్ అని చెప్తాను. ఇక్కడ వచ్చేసి మనకి ఓన్లీ 2, జస్ట్ టు గివ్ యూ ఆ బ్రిలియన్సీ అనేది, ఆ లుక్ అనేది తెలియడం కోసం మట్టికి CZs అనేది ఇచ్చారు. అప్రాక్సిమేట్గా మనకి ఈ బొట్టుమాల వచ్చేసి అరౌండ్ 6.8 lakhs వరకు పడుతుంది. ఐ థింక్ ఇవాళ మొత్తం ప్రోడక్ట్స్ అన్నీ బిలో 10 lakhs ప్రోడక్ట్స్ అనుకుంటా, నాట్ ఈవెన్ 10 lakhs కూడా, అంతకంటే తక్కువ ప్రోడక్ట్సే ఉన్నాయి. చాలామంది లైట్ వెయిట్లో చూపియండి అని ఎక్కువ మంది అడుగుతున్నారు. అలాంటి కస్టమర్స్ కోసం ఇవాళ లైట్ వెయిట్ ప్రిఫర్ చేశాము. కమింగ్ టు వన్ మోర్ మ్యాంగో హారం, CZ పచ్చి వర్క్ కాంబినేషన్ అండి. పైన వచ్చేసి మనకి ఎలా అయితే గుట్ట పూసలకి పైన పర్ల్స్ సెట్ చేస్తారో సో అదే విధంగా మనకి ఎమరాల్డ్ కాంబినేషన్ వచ్చింది. ఇది మొత్తం వచ్చేసి మనకి లక్ష్మీదేవి కాంబినేషన్. సో ఇదే ప్యాటర్న్లో మనం బొట్టుమాల కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మ్యాంగో షేప్ బదులుగా బొట్టు షేప్ వస్తుంది. ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో ఫ్లెక్సిబుల్ అండి, వడ్డానం కమ్ హారం ప్యాటర్న్. ఐ థింక్ ఈవెన్ ఇది కూడా ఆల్మోస్ట్ అదే వెయిట్ కన్సిడర్ ఉండొచ్చు. బట్ దిస్ ఈజ్ అరౌండ్ 120 grams, దట్ ఈజ్ 100 grams, జస్ట్ 20 grams పెరిగింది మీకు. ఎందుకంటే మ్యాంగో సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కదా. ఇది కూడా చాలా బాగుంది హారంగా, అండ్ వడ్డానంగా కూడా చాలా బాగుంది. కిడ్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి వడ్డానం ప్రిఫర్ చేయొచ్చు, పెద్దవాళ్ళకైతే హారం ప్రిఫర్ చేయొచ్చు. ఇది ఒక్కటి వేసుకొని పైన బాజుబంద్ పెట్టుకున్నా కూడా ఆ లుక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొంచెం పెద్ద సైజ్ జుమ్కీస్ ప్రిఫర్ చేయండి, ఇంకా చాలా బాగుంటుంది. సో ఇది బ్యాక్ సైడ్ చూడండి, CZ ఎక్కడైతే ఉందో పచ్చి వర్క్ అది మొత్తం ఓపెన్ సెట్టింగ్ వచ్చింది మీకు. చూడండి మొత్తం ఎల్లో గోల్డే, మనకి ఫ్రంట్ వచ్చేసి గేరు పాలిష్ విత్ యాంటిక్ అనమాట. డార్క్ యాంటిక్ కాదు, సెమీ యాంటిక్ లుక్ వస్తుంది ఇది. యాక్చువల్గా ఎందుకు యాంటిక్ పాలిష్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారంటే ఒకప్పుడు వచ్చేసి ప్లెయిన్ జ్యువెలరీ ఎక్కువ ఉండేదండి. ఆ ప్లెయిన్ జ్యువెలరీలో మీకు ఏంటంటే జస్ట్ రూబీ ఎమరాల్డ్ ఒక్కటే పెట్టేవాళ్ళు, డిజైన్ అనేది క్లియర్గా కనిపించేది. బట్ ఇప్పుడు ఏంటంటే ప్యూర్లీ హ్యాండ్మేడ్ వర్క్ అండ్ మొత్తం మ్యాక్సిమం టెంపుల్ జ్యువెలరీ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకోసమనే యాంటిక్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. యాంటిక్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే
ఆ ఫేస్ ఫీచర్స్ కానీ లేకపోతే దాని మీద వర్క్మెన్షిప్ ఏదైతే ఉంటుందో అది హైలైట్ అవుతుందన్నమాట. సైడ్ మొత్తం వచ్చేసి మీకు ప్లెయిన్గా కనిపించిన ఇవి హైలైట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం టెంపుల్ జ్యువెలరీ తీసుకునేదే ఆ వర్క్మెన్షిప్ వల్ల. సో అందుకోసమనే మీకు ఇది హైలైట్ చేయడానికి కోసం ఎక్కువగా యాంటిక్ ప్రిఫర్ చేస్తారు. ఇదే మీరు కావాలి అంటే గేరులో కూడా చేసుకోవచ్చు, పాలిష్ అనేది చేంజ్ చేసి ఇస్తాము. సో దానికి నేను మ్యాచింగ్ ఒక కంటి పెట్టాను, ఎందుకంటే ఇంత హెవీ హారం వేసుకునేటప్పుడు నార్మల్ పీపుల్ అంటే బ్రైడ్ కాకుండా బ్రైడ్ సిస్టర్ కానీ లేకపోతే మనం ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అంత హెవీగా కూడా ఇంట్రెస్ట్ చూపించరు. అందుకోసమనే సింపుల్ కంటి, బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ దిస్ ఈజ్ అ బ్రిలియంట్ పీస్ అని చెప్పచ్చు, ఎందుకంటే లైట్ వెయిట్లో చాలా హెవీ లుక్ కనిపించే కంటి. గ్రాప్ చేసేవాళ్ళు ఉంటే మటుకు దిస్ ఈజ్ అ బెస్ట్ పీస్. హార్డ్లీ దిస్ ఇస్ 23 grams. 23 grams ఇంత హెవీగా కనిపిస్తుంది కంటి. అండ్ దిస్ ఇస్ హ్యావ్ మల్టీ ఆప్షన్స్ అండి. దిస్ ఇస్ డిటాచబుల్ కాంబినేషన్. కంటి డివైడ్ అవుతుంది, డిటాచ్ చేసుకోవచ్చు. దిస్ పెండెంట్ క్యాన్ యూజ్ ఇన్ 2 ways. సారీ ఒక్క నిమిషం, కొంచెం కొత్త పీస్ కదా, సో ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్క్రూ సిస్టమ్ వచ్చిందండి. ఈ స్క్రూ అనేది ఓపెన్ చేస్తే మీకు ఏంటంటే పర్ల్స్ కానీ లేకపోతే బీడ్స్ కానీ కోరల్ కాంబినేషన్ ఎనీథింగ్ లేదు అనుకుంటే ప్లెయిన్ బాల్స్ కానీ అలా ఎనీ కాంబినేషన్ ఆఫ్ థింగ్కి మీరు ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఇలా కంటి ఓపెన్ అవుతుంది. సో మీరు దీని ఏంటంటే ఈవెన్ యూ క్యాన్ యూజ్ ఇట్ యాజ్ టీకా, లేదు అనుకుంటే మనం బ్లాక్ బీడ్స్కి కూడా ప్రిఫర్ చేయొచ్చండి. లేదు ప్లెయిన్ మన దగ్గర కాసుల పేరు వస్తుంది, చాలామంది ప్లెయిన్ కాసుల పేరు తీసుకుంటారు, ఆ కాసుల పేరు కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో కంటి మీద వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. కంటి అని ఎందుకంటారంటే పాతకాలం వాళ్ళు వేసుకునేవాళ్ళు ఈ స్టైల్ జ్యువెలరీ. అండ్ ఇవి చూడటానికి నాకు ఎలా అనిపిస్తాయి అంటే ఒక ఏనుగు దంతం ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే షేప్లో కనిపిస్తుందండి. మేబీ అందుకోసమే కంటి అంటారేమో, నెక్కకు పెట్టుకునే దానివల్ల అనుకుంటా. సో ఈ కాంబినేషన్లో ఇది చాలా లైట్ వెయిట్, 28 grams. గ్రాస్ వెయిట్ వచ్చేసి 28 grams ఉంది మనకి ఇది. సో ఎవరైతే చిన్న అంటే తక్కువ బడ్జెట్లో తీసుకోవాలి, ఇమీడియట్గా తీసుకోవాలి అనుకుంటే మీరు లైవ్లోనే ఫైనలైజ్ కూడా చేసేసుకోవచ్చు. దిస్ ఈస్ కాస్టింగ్ యూ అప్రాక్సిమేట్లీ 1,65,000. సో వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ట్యాగ్ ప్రైస్ అండి. సో ఫైనల్ ప్రైస్ కోసం మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ వీఆర్ దే టు గివ్ యూ బెస్ట్ ప్రైస్. సో స్క్రూ పెట్టేసి మనం సెట్ చేసేసుకోవచ్చు. సో హార్డ్లీ ఏంటంటే ఒక 2 minutes వర్క్, కొంచెం పేషెన్సీతో సెట్ చేసుకుంటే అయిపోతుందండి. దీనికి మీరు ఆల్రెడీ మీ దగ్గర మ్యాచింగ్ జుమ్కాస్ కానీ లేకపోతే చాన్బాలీస్ కానీ ఏది ఉన్నా కూడా ప్రిఫర్ చేయొచ్చు. నేను వేసుకొని కూడా చూసాను యాక్చువల్గా లైవ్ స్టార్టింగ్ ముందర, ఎందుకంటే నాకు వెయిట్ చాలా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెయిట్లో ఇంత హెవీగా కనిపిస్తుంది కదా, సో ఎలా ఉంటుందనేది నాకు కూడా ఐడియా ఉండాలి కదండి. రివర్స్ పెట్టాను, ఇలా చూడండి. సారీ నేను రివర్స్ పెట్టాను కంటి. ఒకసారి వేసుకొని కూడా చూపిస్తాను, అంటే మీకు మెడకి ఎంత హెవీగా ఉందో కూడా తెలియాలి కదా. బట్ చాలా బాగుందండి పీస్ అయితే, సజెస్టబుల్ పీస్, నీట్గా ఉంది, వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. ఎవరైతే మెయిల్స్ వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారో దిస్ ఈజ్ బెస్ట్ పీస్, ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ మిక్స్ అండ్ మ్యాచ్లో జుంకా, దిస్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ బట్ సమ్ కైండ్ ఆఫ్ మిక్స్ అండ్ మ్యాచ్. ఏంటంటే ఇప్పుడు ఇదివరకు ట్రెండ్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ తీసుకునేవారు, బట్
తీసుకోవట్లేదు. చాలామంది ఏంటంటే మిక్స్ అండ్ మ్యాచ్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అది వేసుకున్నప్పుడు అట్లీస్ట్ జుంకా అన్న ఓన్లీ సింగిల్గా వేసుకునే కాంబినేషన్ తోటి. ఇది వచ్చేసి మనకి రష్యన్ ఎంబ్రాయిడ్ అండ్ పంకిన్ బీడ్స్ అండి, ఇవి రష్యన్ ఎంబ్రాయిడ్ కాంబినేషన్. పైన వచ్చేసి మనకి కుందన్ వర్క్ వచ్చింది విత్ సీజెడ్. బుట్టాకు వచ్చేసి మనకి మొత్తం ఓవరాల్గా గోల్డ్ బాల్స్ తోటి సెట్ చేశారు. అప్రాక్సిమేట్గా మనకి ఇది వచ్చేసి అరౌండ్ 1.8 lakhs వరకు పడుతుంది విత్ లక్ష్మీదేవి కాంబినేషన్. బట్ సైజ్ ఆఫ్ బుట్ట కూడా నీట్గా ఉంది. ఐ మీన్ టు సే డీసెంట్ సైజ్ అని చెప్పచ్చు. ఇది మరీ హెవీగా లేదు, మరీ చిన్నగా లేదు, డీసెంట్ సైజ్ వచ్చిందండి. ఆల్మోస్ట్ ఇది వచ్చేసి మనకి 25 grams పడుతుంది. నెట్ వెయిట్ చెప్తున్నాను, గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 30 grams ఉంది. ఆల్మోస్ట్ 5 grams మీకు ఏంటంటే స్టోన్ కానీ లేకపోతే బీడ్స్ కానీ అవన్నీ తీసేసాము. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వన్ మోర్ హారం, దానికి మ్యాచింగ్ నెక్లెస్. హారం వచ్చేసి మనకి మ్యాంగో కాంబినేషన్ విత్ పెండెంట్ స్టైల్. ఇప్పటివరకు చూపించినవన్నీ వితౌట్ పెండెంట్ కదా, ఇది పెండెంట్ స్టైల్ అండి. పైన వచ్చేసి మనకి అంత లక్ష్మీదేవి కాంబినేషన్ వచ్చింది. కింద మ్యాంగో వచ్చేసి దానికి మనకి రైస్ పర్ల్స్ ఇచ్చారు. ఏంటంటే గుట్ట పూసలు లుక్ రావడానికి. బట్ దిస్ ఇస్ నాట్ గుట్ట పూసలు. గుట్ట పూసలు ఏంటంటే హెవీగా వస్తాయి పర్ల్స్, బట్ దీనికి ఏంటంటే కొంచెమే వచ్చాయి పర్ల్స్. అండ్ గజ్జల గొలుసు అంటారు కదా, గజ్జల హారం లుక్ కనిపించడానికి. గజ్జల హారంలో ఏంటంటే మ్యాక్సిమం మనకి గోల్డ్ బాల్స్ వస్తాయి, బట్ దీనికి వచ్చేసి మనకి పర్ల్స్ ఇచ్చారు. చాలా నిండుగా ఉందండి, ప్రాపర్ యూ షేప్ ఉంది. ఇది వచ్చేసి బెన్ కాదు, ఎందుకంటే ఓన్లీ సింగిల్ వే యూస్ చేసుకోవడానికి వస్తుంది. పెండెంట్ కూడా ప్రపోర్షనేట్గా కరెక్ట్ సైజ్ వచ్చింది విత్ లక్ష్మీదేవి కాంబినేషన్. అండ్ రూబీ ఎమరాల్డ్ మొత్తం వచ్చింది. సో దానివల్ల ఏంటంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఎక్కడ స్టోన్ కరెక్ట్ ఉండాలి ఏంటి అనేది కూడా చాలా నీట్గా ఉంది వర్క్. ఇది వచ్చేసి మనకి ఫుల్ యాంటిక్ వచ్చిందండి. అండ్ పైన లక్ష్మీదేవి వచ్చిన తర్వాత కింద పికాక్ స్టైల్లో మ్యాంగో ఇచ్చారు. దానికి వచ్చేసి మనకి అక్కడక్కడ పచ్చి వర్క్ తోటి సీజెడ్ రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్తో ఇచ్చారు. చాలా బాగుంది, డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది, వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. మనకి ఈ హారం వచ్చేసి అరౌండ్ 7.2 lakhs వరకు పడుతుందండి. ఆల్మోస్ట్ 108 grams వరకు గోల్డ్ ఉంది ఇందులో. దానికి మ్యాచింగ్ సింపుల్ నెక్లెస్ తీసుకున్నాను, రామ్ పరివార్ అని అనొచ్చు, బొట్టు కూడా అనొచ్చు. బట్ ఏంటంటే బొట్టు పైన రామ్ పరివార్ వచ్చింది, సో అందుకోసమే రామ్ పరివార్ అంటున్నాను. అది విత్ ఎమరాల్డ్ కాంబినేషన్ విత్ సీజెడ్. పైన వచ్చేసి మనకి పర్ల్స్ వచ్చాయి. దీనికి ఏంటంటే విత్ బ్యాక్ చైన్ కాంబినేషన్ ఇచ్చారండి. మ్యాక్సిమం అన్నిటికి ఏంటంటే డోరీ ప్రిఫర్ చేస్తాం, బట్ ఇది లైట్ వెయిట్ కదా, అందుకోసమే బ్యాక్ చైన్తో పాటు వచ్చేసింది. విత్ సీజెడ్ పచ్చి వర్క్ వచ్చిందండి. 41 grams గోల్డ్ ఉంది. అరౌండ్ మనకి ఇది 2.9 lakhs వరకు పడుతుంది. సో వీటికి నేను మ్యాచింగ్ జుమ్కాస్ తీసుకున్నాను. జుమ్కాస్ వెడల్పుగా వచ్చి కొంచెం ట్రెండీ లుక్ వచ్చింది జుమ్కా అనేది. అరౌండ్ మీకు 1.9 lakhs వరకు ఉంది. 28 grams గోల్డ్ ఉంది. కింద వచ్చేసి ఏంటంటే మనకి పియర్ షేప్లో బీడ్స్ ఇచ్చారు. ఫుల్ మొత్తం కవర్ వస్తుందండి, జుమ్కా మొత్తం కవర్ అవుతుంది. అండ్ పైన వచ్చేసి మనకి కృష్ణుడు కాంబినేషన్తో వచ్చింది. పైన ఏదైతే స్టడ్ వచ్చిందో అది కృష్ణుడు కాంబినేషన్ తోటి, జస్ట్ మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్ ఇది. అండ్ బుట్ట కూడా గంట స్టైల్ వచ్చింది, నార్మల్గా బుట్ట కాకుండా కొంచెం గంట అయితే ఎలా అవుతుందో అలాంటి కాంబినేషన్ అండి. సో హోప్ ప్రతిసారి హెవీ జ్యువెలరీ కంటే ఈసారి తీసుకొచ్చింది నాకు తెలిసి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ జ్యువెలరీ అనుకుంటున్నాను. సో ఇలా మీరు ఇంకా ఏదన్నా డిజైన్స్ చూడాలి అనుకుంటే కూడా మీరు మాకు పింక్ చేయొచ్చు, డీటెయిల్స్ అన్నీ మీరు షేర్ చేయండి. డెఫినెట్గా వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ బెటర్. సో కొంచెం ఏదన్నా వీడియో కాల్స్లో దాంట్లో మేబీ మా స్టాఫ్ బిజీ వల్ల మీకు ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే సో మేము సపోర్ట్ చేస్తాము, అంటే బ్యాక్ ఎండ్ టీమ్ మేము ఎవరైతే ఉన్నామో మేము సపోర్ట్ చేస్తాము. అండ్ ఫైనల్ ప్రైజెస్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాము. అండ్ వన్ మోర్ థింగ్, మెయిన్ ఏంటంటే డైమండ్ రేట్ అనేది చాలా హైక్ అవుతుంది. సో డైమండ్ ఎవరైనా ప్లాన్ చేయాలి అనుకుంటే కొంచెం తొందరగా ప్లాన్ చేసుకోండి. డైమండ్ రేట్ డెఫినెట్గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మార్కెట్ ట్రెండ్ కూడా అలాగే ఉంది. ఆ గోల్డ్ రేట్ అనేది కూడా చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటుందండి, స్టాండర్డైజ్ అయితే లేదు ఎక్కడ కూడా. పెరుగుతోంది కానీ తగ్గే ఛాన్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. సో అప్కమింగ్ ఎవరైతే మ్యారేజ్ సీజన్ కోసం ఆలోచిస్తున్నారో దిస్ ఈజ్ ద బెస్ట్ అండ్ రైట్ టైమ్ టు పర్చేస్. హోప్ ఇవాళ లైవ్ అందరికీ నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్.